విజయవాడ తార్ ఫైట్ కి కారణం ఏంటి? నిందితులు డ్రగ్స్ గంజాయి తీసుకున్నారా? లాయర్స్ చెబుతున్నదేంటి? పోలీసుల క్లారిటీ ఏంటి? విజయవాడ పట్టమటిలో తీవ్ర కలకలం రేపిన తార్ జీపుల ఫైట్ కేసు దర్యాప్తుని పోలీసులు వేగవంతం చేశారు. అయితే తార్ జీపుల ఘర్షణకు ఓ యువతిని కారణమంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బొల్లా ఓం తరపు న్యాయవాది హరికృష్ణ స్పష్టం చేశారు. కేవలం జిమ్లో జరిగిన ఒక చిన్న గొడవ వల్లే బొల్లు ఓం లింగమనేని రోహిత్ మధ్య ఈ వివాదం జరిగిందన్నారు. నిందితులు డ్రగ్స్ గంజాయి తీసుకున్నారనే ప్రచారంలోనూ నిజం లేదన్నారు. వారికి అసలు డ్రగ్స్ టెస్టే జరగలేదని, నిన్న కేవలం సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించారని తెలిపారు. రోహిత్ జీప్లో ఎలాంటి స్టెరాయిడ్స్ దొరకలేదని, కేవలం జీపులతో గుద్దుకున్న ఘటనపై పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యాయత్నం కేసు ఎలా పెడతారని లాయర్ ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసు విషయంలో పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. నిందితులపై పెట్టిన కేసుల విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే అన్ని కోణాల్లో ఆలోచించి నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నడి రోడ్డుపై ఇలాంటి బీభత్సానికి పాల్పడి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఫస్ట్ ఇద్దరి మధ్య జరిగిన గొడవ అన్నారు, దాని తర్వాత అమ్మాయి వల్లే అని అన్నారు, దాని తర్వాత గంజాయి తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు లాయర్ ఏమో అదేమీ కాదు అని అంటున్నారు. పోలీసులు మరికొద్దిసేపట్లో జరిగే ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు? సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏవైతే మొదటి నుంచి కూడా ఇటు ఓం కావచ్చు, రోహిత్ కావచ్చు, ఇద్దరు కూడా ఒక యువత వల్లే గొడవ పడ్డారు. యువతికి రోహిత్ పైన ఓం కొన్ని అసంబద్ధమైన అసత్యమైనటువంటి అంశాలను వెల్లడించారు. అందులో భాగంగానే రోహిత్ ఓంతోటి గొడవ పడ్డారని మొదట భావించారు. ఈ మొత్తం వివాదానికి యువతి కారణమని కూడా మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ ఈ వ్యవహారంలో అసలు యువతి పేరు ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో కానీ లేదంటే వాళ్ళ కేసు డైరీలో కానీ ప్రస్తావించలేదు. ఇక రెండవది ఏదైతే డ్రగ్స్కి సంబంధించి పాజిటివ్ వచ్చింది, అంటే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, ర్యాపిడ్ టెస్ట్ కిట్లో అంటూ కూడా మొదట చెప్పుకొచ్చారు. కానీ అందుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించలేదు. ఇక మూడవది ఇక్కడ కీలకమైనటువంటి అంశం, రోహిత్ కావచ్చు, ఓం కావచ్చు, ఇద్దరు కూడా ఆ జీపులతోటి గుద్దుకున్నారు, నడి రోడ్డు పైన బీభత్సం సృష్టించారు. కానీ ఈ వ్యవహారంలో ఒకరిపైన ఒకరు హత్యాయత్నం చేసుకున్నట్టు కానీ లేదా హత్యాయత్నం తనపై హత్య చేశాడు, హత్యకు పాల్పడ్డాడని కానీ ఇతను తనపై దాడి పాల్పడ్డాడని ఇద్దరు కూడా కంప్లైంట్లు ఇచ్చుకోలేదు. కానీ వీరిపైన ఒక ప్రైవేట్ వ్యక్తితోటి ఆ సమీపంలో ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ద్వారా హత్యకు పాల్పడ్డారని ఏ రకంగా కంప్లైంట్ ఇస్తారనేది ప్రస్తుతం నిందితుల తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు పారదర్శకంగా విచారణ చేయాలి. దాదాపు వీరంతా కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, తప్పని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు, ఇప్పటికే పశ్చాత్తాపడుతూ ఉన్నారు. కానీ కోర్టులో కూడా వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పారు. కానీ ఈ వ్యవహారంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కానీ, ఏకపక్షంగా ప్రచారం చేయడం కానీ, ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి కెరీర్ పైన ఇంపాక్ట్ చూపించేలాగా ఎటువంటి దుష్ప్రచారం చేయొద్దంటూ కూడా బొల్లా ఓం తరపు న్యాయవాది హరికృష్ణ ఈరోజు ఉదయం జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఒకవేళ వీరిద్దరికి సంబంధించి ఏదైతే మొదటి నుంచి ప్రచారం జరుగుతుందో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటూ కూడా ఇటు బొల్లా ఓం పైన ప్రచారం జరిగింది, ఇటు రోహిత్కి సంబంధించి స్టెరాయిడ్స్కి సంబంధించినటువంటి వాటికి దొరికాయంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారాలను, ఈ అంశాలను, ఈ వివరాలను ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకుండా ఎందుకు తమ తరపు ఎవరైతే క్లయింట్ ఉన్నారో అతని పైన ఎందుకు దుష్ప్రచారం చేస్తారంటే కూడా ప్రశ్నిస్తాం. కానీ పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో మొదటి నుంచి కూడా యువతికి సంబంధించినటువంటి అంశంలోనే వివాదం జరిగిందని చెప్పుకొచ్చారు. నేను మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఒక యువతికి సంబంధించి తన పైన చెప్పారని రోహిత్ అపోహపడ్డాడు. అందులో భాగంగానే ఈ మొత్తం వివాదం తెరపైకి వచ్చినా కూడా నిన్న పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు. కానీ అనూహ్యంగా ఈ వ్యవహారాన్ని ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడం పైన ప్రస్తుతం వారి తరపు న్యాయవాది కూడా ఒకటే అంశాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇటు న్యాయవాదులు లేవనెత్తినటువంటి అన్ని అంశాలపైన కూడా పోలీసులు స్పందించేందుకు అయితే సిద్ధమవుతున్నారు. వాస్తవానికి తప్ప ఉప్ప అనే విషయం పక్కన పెడితే నడి రోడ్డు పైన జీపులతోటి బీభత్సం సృష్టించినటువంటి వ్యవహారాన్ని ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే పీస్ఫుల్గా ఉన్నటువంటి విజయవాడలో దాదాపు చదువుకుంటున్నటువంటి ఇద్దరు విద్యార్థులు నడి రోడ్డు పైన జీపులతో ఢీకొట్టినటువంటి అంశాన్ని ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చారు. దాదాపు ఇద్దరు ఫైనాన్షియల్గా స్టేబుల్ కండిషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీసే కావడం, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు ఎన్నొచ్చినా కూడా పోలీసులు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో న్యాయవాదులు ఏమవుతున్నటువంటి అంశాలపైన పోలీసులు ఏ రకంగా స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.